పవన్ గౌడ్ గారు ఉన్నారా? నమస్తే అండి. ఉన్నాను. పవన్ గౌడ్ గారు అంటే వ్యక్తిగత విమర్శలకు పోతుంది, దూషణలకు పోతున్నారు. సో కేటీఆర్ను హరీష్ రావును అంటే ఓకే, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారు, ఆయన విచారణకు వస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి వారు మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్నారు. అట్లాంటిది ఎవడు జాతిపిత, ఎవనికి రా జాతిపిత, ఈ పదాలని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తుంది? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న మిత్రులకు నమస్తే అండి. పాపం చరణ్ కౌశిక్ గారు చాలా సంస్కారవంతంగా సభ్యతగా మాట్లాడిండ్రు. ఇంకొకటి ఏంటంటే, దేశంలో గాడ్సేని పూజించే రోజులు వచ్చినాయి, చూస్తూనే ఉన్నాము. దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గారినే కాదని గాడ్సేనే పూజిస్తున్నారు. అలాంటి రోజులు వచ్చినాయి. దానికి మనం చింతించాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, చరిత్రను సృష్టించిన ఒక మహాత్ముడిని పట్టుకొని నిన్న రేవంత్ రెడ్డి గారు ఏవైతే వ్యాఖ్యలు చేసిండ్రో తెలంగాణ సమాజం మొత్తం వింటుందండి. తెలంగాణ ప్రజలు రేపు రాబోయే రోజులలో కర్రు కాల్చి బాధ పెడతారు. ఇంకొకటి ఏంటంటే, కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చుండబెడితే ఆ సునకము పోయి బూడిదలనే వంటది తప్ప ఆ సింహాసనము అవమానిస్తుంది అనేది మళ్ళొక్కసారి కూడా రుజువైపోయింది. ఇందాక చరణ్ కౌశిక్ గారు మాట్లాడుతున్నారు. చరణ్ కౌశిక్ గారు, మీ ముఖ్యమంత్రికి ఒకటే అడుగుతున్నామండి. రండా, పేగులు తీసి మెడలు వేసుకుంటాం, గుడ్లు వీకి గోళీలు ఆడతాం, కేసీఆర్ గారిని సభలు పెట్టి ఆయన సావును కోరుకోవడము, తెలంగాణ ఇప్పుడు దేశానికి అంటే మీనే సీఎం పదవి అడుగు పెట్టే ముందు ఏమని ప్రమాణ స్వీకారం చేస్తారండి? దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ప్రమాణం చేస్తాడు. ఇప్పుడు వెలమ సమాజం వద్ద అంటే ఒకటే సామాజిక వర్గం సంబంధించిన ముఖ్యమంత్రి ఆయనే. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిండ్రు. ఎవరు అవునన్నా కాదన్నా చావు నోట్లో తలబెట్టి 60 ఏండ్ల ఎవరికి సాకారం కాని కలను ఆయన కలగని మరి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడిని రోజు పొద్దున్న లేస్తే తిట్ల పురాణాలతోటి సంస్కారహీనంగా మాట్లాడుతూ బురద జల్లే రాజకీయాలు చేస్తున్నది మీరు. ఇంకొకటి ఇందాక ఫోన్ ట్యాపింగ్ అందరు రావులే పోతున్నారు అది అని అంటారు కదా. 160 సిఆర్పిసి కింద ఆధారాల కోసమే పిలుస్తున్నామని అన్నారు. ఎక్కడైనా ఆధారాలు చూపించిండ్రా? సాక్షులుగా మాత్రమే పిలుస్తున్నాము అని చెప్పిండ్రు. కానీ వీళ్ళే తప్పులు చేసిండ్రు, వీళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అనేసి ఇప్పటికేమన్నా బయట పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ఏదంటే కాళేశ్వరం కేసీఆర్ ని పిలిచినా సాక్షిగానే పిలిచారు తప్ప నిందితుడిగా ఎక్కడ ఎవరిని పిలవలేదు ఇప్పటివరకు. నిందితుడుగా ఎక్కడ పిలవలేదు. ఆయన నిందితుడు కాదు. దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్ముడు ఎంత గొప్పోడో తెలంగాణకు స్వతంత్రం తీసుకొచ్చిన బాపు కేసీఆర్ గారు కూడా గొప్పలే. మేము బాపు కేసీఆర్ గారు అని పిలుచుకుంటే వీళ్ళు ఏమంటారంటే, మీరు ఆయనకు పుట్టినరా అని సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. తెలంగాణ జాతిపితాన్ని మేము పిలుచుకుంటే మీకు విలువ బుద్ధి కాకపోతే మీరు రైఫిల్ ఎక్కువ పెట్టిన రాజు కింద పనిచేస్తుండ్రు కాబట్టి మీరు పిలవకండి. పిలుస్తుంటే మమ్మల్ని ఎందుకు అవమానపరిచినట్టుగా, మా నాయకుడిని ఎందుకు అవమానపరిచినట్టుగా మాట్లాడుతున్నారు? ఆయన తండ్రి వయసు ఉంటాడు, ఆయన కంటే 17 ఏండ్లు పెద్ద. ఎందరినీ ఏకం చేసి అన్ని రాష్ట్రాల ప్రజలను, అన్ని రాష్ట్రాల నాయకులను ఏకం చేసి తెలంగాణను తీసుకొస్తే, ఇప్పుడు తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు భారతదేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దితే ఆ నాయకుడిని వచ్చి ఇప్పుడు 2 ఏండ్ల నుంచి 3 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణకు ఒక ప్రాజెక్టు కట్టకుండా, ఒక గుడి కట్టకుండా, ఒక బడి కట్టకుండా, కనీసానికి గురుకుల పిల్లలకు పురుగులు లేని ఆహారం పెట్టకుండా, రైతులకు రైతు బంద్ వేయకుండా, రైతుల ఆత్మహత్యలకు ప్రేరేపిస్తూ ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఇవన్నీ డైవర్ట్ కావడానికి ఆయన కుంభకోణాలు, ఆయన కుట్రలు, ఆయన కుతంత్రాలు, ఆయన అవినీతి బయటపడకుండా ఉండడానికి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు ఎక్కడ సభ పెడితే అక్కడ కేసీఆర్ గారి సాగు కోరుకునుడా, లేకపోతే కేసీఆర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడా? ఇది ఎక్కడి సభ్యత? ఒక్క నిమిషం అండి. హార్వర్డ్ యూనివర్సిటీకి 5 రోజులు పోయిండు. ఆ యూనివర్సిటీలో ఇవే నేర్చుకొని వచ్చిండా? రేపు రాబోయే భవిష్యత్ తరాల పిల్లలకు ఇవే నేర్పిస్తాడు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు, ఉత్తనే గాలికి తిరగతలేడు, పెయింటర్ కాదు, ఒక ముఖ్యమంత్రి. ఆ విషయాన్ని మర్చిపోయి ముఖ్య కంత్రి లాగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ అధినాయకుడు బాబు కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు వెళ్తున్నాడు. నిన్న అంబటి రాంబాబు గారి మీదనే మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఆ చంద్రబాబు నాయుడు చేస్తేనే ఎట్లా పోయినరో మీకు తెలుసు. కానీ ఆ సంస్కృతి, ఆ సాంప్రదాయాలు ఇక్కడ రావద్దు అనే కోరుకుంటున్నాం కాబట్టి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం ఆగం కావద్దు. ఎవరి చేతిలో ఉంటేంది, మన నీళ్లు మనకు కావాలి, మన నిధులు మనకు కావాలి, మన నియామకాలు మనకు కావాలి అని మేము ఊరుకుంటున్నాం కాబట్టి, మేము ఊరుకుంటుంటే వాళ్ళకు చేతగా అయితే లేదు, చేతగానితనంగా వ్యవహరిస్తున్నారు. మరి ఆగండి, ఒక్క నిమిషం అడుగుతా, ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులను ఒకటే అడగదలుచుకున్నా. మరి తెలంగాణకు జాతిపిత
రేవంత్ రెడ్డా, లేకపోతే తెలంగాణకు జాతిపిత చంద్రబాబు నాయుడా, లేకపోతే తెలంగాణకు జాతిపిత ఇంకొకరా? చెప్పాలి, అదొకటే. వాళ్ళని అడిగితే వాళ్ళు తెలంగాణ సోనియా గాంధీ అంటారు. ఏంటండి? వాళ్ళని అడిగితే వాళ్ళు సోనియా గాంధీ అంటారు. సోనియా గాంధీ ఎట్లయితుందండి? ఉమ్, బలిదేవత అని రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా అండి. ఉమ్, బలిదేవత అని రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా అండి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చిపోతే బ్రిటిష్ వాళ్ళను జాతిపిత అంటలేం కదా అండి. మహాత్ముడినే కదా జాతిపిత అనేది. తెలంగాణకు స్వతంత్రం మేము కొట్లాడితే వచ్చిన తెలంగాణ బాపు కేసీఆర్ గారు సకల జనులను, సంబంధ వర్గాలను రోడ్ల మీదకి తీసుకొచ్చి సావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధిస్తే, ఇప్పుడు ఆయన చరిత్రకు ఆ చెదలు పట్టే విధంగా ఆయన చరిత్రనే లేకుండా చేద్దామని చేస్తున్నాడు. అయితే పోతుందా అండి బురద జల్లే ప్రయత్నాలు? ఆయన అవినీతి పరుడు కాదు అని అందరికీ తెలుసు, కానీ అవినీతి చేస్తున్నాడు అని చెప్తారు. ఆయన డబ్బుల మీద వ్యామోహం ఉండదు అని అందరికీ తెలుసు, కానీ ఆయన ఏదో వన్ సెకండ్